హైదరాబాద్ హైటెక్ సిటీలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రెజెంట్ లైవ్ విజువల్స్ ని స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే ఇటు హైడ్రాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభం చేసింది. ఏవైతే ఆక్రమణదారులు ఉన్నారో ఆక్రమణ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కూల్చివేయడానికి హైడ్రాను ప్రత్యేకంగా ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ లాంచ్ చేసింది. అయితే హైడ్రా తన పనిలో భాగంగా ఇటు ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులను మూసివేసేసి అటు భారీ భద్రత మధ్య ఎన్ కన్వెన్షన్ సైతం కూల్చివేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ అక్కినేని నాగార్జునకు చెందింది. అయితే దీనికి సంబంధించి ఎప్పటి నుండో కంప్లైంట్స్ ఇస్తున్నామంటూ కూడా చాలా మంది ముందుకొచ్చారు. అయితే కంప్లైంట్ 10 సంవత్సరాల ముందు వెళ్ళినా కూడా ఈ 10 సంవత్సరాలుగా ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడానికి ఎటువంటి చర్యలు కూడా గత ప్రభుత్వం తీసుకోలేదు. ఒకానొక సందర్భంలో అటువైపుకి బుల్డోజర్స్ వెళ్ళినా సరే మరి మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చేసాయో కూడా తెలియని పరిస్థితి అంటూ కూడా అక్కడ నెటిజన్స్ కమెంట్ చేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రెసెంట్ అయితే మనం చూస్తున్నాము. హైడ్రా తన యాక్షన్ ని షురూ చేసింది. అటు ఆల్రెడీ బుల్డోజర్ సాయంతో ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తున్న విజువల్స్ ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఎన్ కన్వెన్షన్ తో పాటు చెరువుకి పక్కనే ఉన్న మిగతా ప్లాట్లను అట్ ద సేమ్ టైం అక్కడున్న బిల్డింగ్స్ ఏవైతే వెలిసాయో ఆ బిల్డింగ్స్ ను కూడా కూల్చివేయబోతున్నారు. వాటికి కూడా నోటీసులు ఇప్పటికే జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇందాక మా ప్రతినిధి చెప్తూ అక్కడ రహదారులు సైతం నిర్మించుకున్నారంటూ కూడా మనం మా ప్రతినిధి రాణా చెప్పే ప్రయత్నం చేశారు. విజువల్స్ లో కూడా మనం చూసాము. అయితే ఇంకా చాలా వరకు చెరువును ఆక్రమించేసి అక్కడ ప్లాట్స్ వేసేసుకొని ఆ ప్లాట్స్ లోపలికి వెళ్ళడానికి చెరువును ఆక్రమించిన ఒక రహదారిని కూడా వేయటం మనం చూస్తున్నాము. వాట్ ఎవర్ అందరికీ అయితే ఇటు హైడ్రా నోటీసులను జారీ చేసింది. హైదరాబాద్ హైటెక్ సిటీలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులు మూసివేసేసిన పోలీసులు భారీ భద్రత మధ్య కూల్చివేతలను చేపట్టారు. ఎన్ కన్వెన్షన్ వద్ద 500 మందికి పైగా భద్రతను కల్పిస్తున్నారు. భారీ క్రేన్స్ బుల్డోజర్స్ తో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయటం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఇక తమ్మిడిగుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని పలువురు హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను తక్షణం కూల్చివేయాలని జనం కోసం అనే సంస్థ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు ఫిర్యాదు చేసింది. హైటెక్ సిటీ ప్రాంతంలో ఖానామెట్ రెవెన్యూ పరిధిలో 29 ఎకరాల 24 గుంటలకు పైగా తమ్మిడి చెరువు విస్తరించి ఉంది. అయితే కొందరు అక్రమార్కులు చెరువుపై కన్నేసి అడ్డగోలుగా ఆక్రమించేశారు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ చెరువును ఆక్రమించి నిర్మించారని జనం కోసం అనే సంస్థ పలు ఫిర్యాదులు చేసింది. దాంతో 10 ఏళ్ల క్రిందటే ఎన్ కన్వెన్షన్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామంటూ అధికారులు హడావిడి చేశారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోపోవడానికి గత ప్రభుత్వ పెద్దలే కారణమనే చర్చలు కూడా నడుస్తున్నాయి. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తారని అనుకున్నారు అంతా. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అక్కడి దాకా వెళ్లిన బుల్డోజర్స్ మళ్లీ వెనుదిరిగి వచ్చేస్తాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి దాని జోలికి పోకపోవటం ఎన్నో విమర్శలకు దారితీసింది. చెరువు పక్కన కూడా భారీగా అక్రమ నిర్మాణాలు వెలిసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. చెరువుని ఆక్రమించడమే కాకుండా ప్లాట్లుగా కూడా మార్చేసి అక్రమార్కులు అమ్మకాలు జరిపినట్లుగా స్థానికులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే హైడ్రా అధికారులు రంగంలోకి దిగి నాగార్జున లాంటి బడా హీరో ప్రాపర్టీస్ పైన కూడా చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూములు, బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా ఎంతటి వారిని వెనక్కి తగ్గకుండా చర్యలు తీసుకోవడంపై జనం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గడి చూస్తే చెరువును ఆక్రమించి కట్టిన 12 ఏళ్లకు పైగా ఎన్ కన్వెన్షన్ ను అటు నిర్వహించారు. ఇది ఎన్నో వివాహాలు, ఈవెంట్స్ కు వేదికైంది కూడా. ఒక్కో వేడుకకు నిర్వాహకులు భారీగా డబ్బులు వసూలు చేశారు. ఎన్ కన్వెన్షన్ ద్వారా కోట్ల రూపాయలను సంపాదించారు. హైడ్రా ఏర్పాటు తర్వాత ఎన్ కన్వెన్షన్
ఆక్రమణలపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా వెంటనే చర్యలు తీసుకుంది. ఎన్కన్వెన్షన్ ద్వారా ఆదాయం పొందారు కాబట్టి జరిమానా కూడా భారీగా విధించాలనే డిమాండ్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. కూల్చివేత, శిథిలాల తరలింపు ఖర్చును కూడా ఎన్కన్వెన్షన్ నుంచే వసూలు చేయాలని అంతా అంటున్నారు. మొత్తంగా హైదరాబాద్ హైటెక్ సిటీలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఆ విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇటు హైడ్రాను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా స్థాపించింది. ఆక్రమణ సంస్థలు ఏవైతే ఉన్నాయో, బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేయడానికి హైడ్రాకు పూర్తి హక్కులు ఉంటాయి. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూములు, బఫర్ జోన్ పరిధిలో ఉన్న భూములు, లేకపోతే ప్రభుత్వ ఆస్తులు, వీళ్ళలో ఎవరైనా ఆక్రమణదారులు చొరబడ్డి అక్కడ బిల్డింగ్స్ ఏమైనా కట్టినా, లేకపోతే ఇటువంటి బిజినెస్ వ్యాపారాలు ఏమైనా చేస్తున్నా కూడా వాటిని కూల్చివేయడానికి హైడ్రాకి పూర్తి అనుమతులను ప్రభుత్వం ఇచ్చింది. అయితే అందులో భాగంగానే ఇవాళ ఎన్కన్వెన్షన్ పూర్తిగా కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఎన్కన్వెన్షన్ వద్ద 500 మందికి పైగా భద్రతను కల్పిస్తున్నారు. భారీ క్రేన్స్, బుల్డోజర్స్ తో ఎన్కన్వెన్షన్ ను కూల్చివేయడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎన్కన్వెన్షన్ కు సంబంధించి 10 ఏళ్ల క్రితమే కంప్లైంట్స్ వెళ్లినా సరే గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒకానొక సందర్భంలో అక్కడ కూల్చివేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ బుల్డోజర్స్ అక్కడి వరకు వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చేసాయి. అయితే ఎన్కన్వెన్షన్ ఈ 10 ఏళ్లు కూడా కంప్లైంట్స్ వచ్చినా అట్లానే నిర్వాహకులు నిర్వహించడానికి కారణం గత ప్రభుత్వం అంటూ కూడా కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఎన్కన్వెన్షన్ పై కొంతమంది ఫిర్యాదు చేశారు. ఇక హైడ్రా ఇమీడియట్ యాక్షన్ ప్లాన్ చేసింది. ప్రెసెంట్ మనం చూస్తున్నాము విజువల్స్ లో సగానికి పైగా అక్కడ కూల్చివేసిన విజువల్స్ చూస్తున్నాము. అయితే మొత్తం తమ్మిడిగుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఇటు ఎన్కన్వెన్షన్ నిర్మించారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అయితే ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఈ ఎన్కన్వెన్షన్ ను తక్షణం కూల్చివేయాలని జనం కోసం అనే సంస్థ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిన అనంతరం అటు హైడ్రా సంస్థ డైరెక్ట్ ఎన్కన్వెన్షన్ కి చేరుకొని ఎన్కన్వెన్షన్ కూల్చివేస్తూనే చుట్టుపక్కల మరిన్ని ఆక్రమణ ఆర్గనైజేషన్స్, బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇటు నోటీసులు జారీ చేసింది. వాటిని కూడా ఖాళీ చేయాలంటూ నోటీసులో హైడ్రా పేర్కొంది. అయితే ఇటు ఎన్కన్వెన్షన్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ కాబట్టి దానిని యూజ్ చేసుకొని డబ్బులు కూడా పొందారు కాబట్టి, లబ్ధి పొందారు కాబట్టి ప్రెసెంట్ ఏవైతే గవర్నమెంట్ పెడుతున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో కూల్చివేయడానికి కానివ్వండి, లేకపోతే శిథిలాలను అటు నుండి తరలించడానికి కానివ్వండి, వాటికి ఎన్కన్వెన్షన్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్వయాన ఖర్చులు పెట్టాలి అంటూ కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, హైడ్రాకి ఇచ్చిన లిమిటేషన్స్ ప్రకారం ఇటు ఎన్కన్వెన్షన్ అయితే కూల్చివేస్తున్నారు. బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలు, ఇక గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉన్న ఆక్రమణలు, వాటన్నిటిని కూడా హైడ్రాకి కూల్చివేయడానికి పూర్తి హక్కులు ఉంటాయి. అందులో భాగంగానే ఇవాళ ఎన్కన్వెన్షన్ ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.